కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులను విస్మరించి ప్రైవేటు క్లినికులకే పరిమితమైన డాక్టర్ మైత్రేయిపై అధికారులు చర్యలు తీసుకోవడంతో విఫలమయ్యారని ఏవైఎఫ్ నాయకులు మండిపడ్డారు. ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్లో డిఎం అండ్ హెచ్ఓ డీసీహెచ్ఎస్ దిష్టిబొమ్మను ఏవైఎఫ్ నాయకులు దగ్ధం చేశారు. డాక్టర్ మైత్రేయిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. బాధిత కుటుంబంతో కలిసి ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. కలెక్టర్ చొరవ తీసుకుని మైత్రేయిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సోమపకూడినందు డిఎంఎన్ఓ డీసీహెచ్ఎస్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి ప్రధాన కారణం ఏమంటే, మరి ఎమ్మిగనూరులో 45 రోజుల క్రితం ఒక పసికందు గర్భిణీ స్త్రీ ప్రాణాలతో చెలగాటమాడినటువంటి మైత్రేయి గారు సస్పెండ్ చేయాలని చెప్పేసి అనేక రకాలైనటువంటి ప్రూఫ్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా, డిఎంఎన్ఓ డిహెచ్ఓ విచారణ జరిగినప్పటికీ కూడా ఆమె సస్పెండ్ చేయకపోవడం ఏంటి? దీనిపైన మేము ఊరికే అయ్యేదే లేదంటూ